చీఫ్ జస్టిస్గా. ఏమన్నారు? స్లిప్పులు ఇంకో 2 వెరిఫై చేయమన్నారు. లీగల్గా అపారమైన పలుకుబడి, అపారమైన శక్తివంతుడైనటువంటి చంద్రబాబు గారు కూడా వెళ్ళిన తర్వాత స్లిప్పులు మళ్ళీ చెక్ చేయమన్నారు. అలాగే అంతకుముందు ఒక బూత్లో ఒక ర్యాండమ్గా చెక్ చేసేదాన్ని 2 బూతులకి పెంచమన్నారు. ఇవి అమలు చెయ్యడం అనేటటువంటిది కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఈసీ బాధ్యత. మొన్నటిసారి అవి జరిగినాయా? బేసిక్గా ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటి? 51 లక్షలు. మనకు ఐడియా లేదు అంకే ఇప్పటిదాకా. మొన్న కూడా బారులు తీరారు ఆఫ్టర్ ఇది. కాకపోతే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, అంటే నేను ప్రత్యక్షంగా ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తాను. 19కి ముందు చంద్రబాబు ఓడిపోతారని జనంలో టాక్ రాల. బికాజ్ వాళ్ళది మౌత్ పబ్లిసిటీ గేమ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా పవర్ కావచ్చు. దీనివల్ల బాబు ఓడిపోతాడన్న మాట జనం నోట్లో నుంచి రాల, లేదా నెగిటివ్ రాల. ఆయన వస్తేనే మళ్ళీ రాజధాని పూర్తవుతుంది, ఖచ్చితంగా ఆయన అనే ఇదే బాగా వ్యాప్తి చెందింది. అది క్రియేట్ చేశారు. దాంతో పాటు ఇంకా జగన్ ఎక్కడ వస్తాడులే, ఆల్రెడీ 14లోనే రావాలి ఆ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ తో, ఇంకెక్కడ వస్తాడు, ఇక అయిపోయింది జగన్ పని అన్నటువంటిది కూడా మాట్లాడారు. కానీ మార్పు వచ్చింది కదా 19కి వచ్చాడు. సేమ్ 24 అయితే దాదాపు ఏడాది ముందు నుంచి మనమే చాలా సార్లు హింట్ ఇచ్చాం, మీరు ఈ అంశంలో తేడా వస్తుంది, ఈ అంశంలో తేడా వస్తుంది, ప్రచారాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతున్నారు. చివరిలో వివేకానంద రెడ్డి ఇష్యూని వాళ్ళు విపరీతంగా స్ప్రెడ్ చేయగలిగారు. 19 అప్పుడు కూడా చేశారు, కానీ దాన్ని కోర్టులో ఆదేశాల కారణంగా జగన్కి అడ్వాంటేజ్ అయింది. 24కి వచ్చేటప్పటికి అటు 2 చెల్లెళ్ళు సేమ్ దాన్ని ప్రచారంలోకి తీసుకురావడం, అదొక్కటే గెలుపు కారణం అన్నది. బట్ 6 నెలల ముందు అయితే విపరీతంగా కనిపించింది నెగిటివ్. అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు విపరీతమైనటువంటి వ్యతిరేకత సృష్టి